జై మార్కండయ్య, జై మార్కండయ్య, జై మార్కండయ్య, జై పద్మశాలి, జై పద్మశాలి. పద్మశాలి కుల బాంధవులందరికీ, పద్మశాలి కుల బాంధవులందరికీ ధన్యవాదం. ఈ రోజు 110 సంవత్సరాల జయంతి మహోత్సవ కార్యక్రమం జరుగుతున్నది కావున కుటుంబ సభ్యులు అందరూ వచ్చి సాయం సహకారం అన్ని చేసినారు. చేశారు కానీ అదృష్టం కొద్దీ మా దేవాలయం 110 సంవత్సరాల దేవాలయము, పురాతనమైన దేవాలయము, ఇప్పుడు ఒక 40 లక్షలతో పునర్నిర్మాణం జరిగినది. ఈ అదృష్టం కొద్దీ మన పద్మశాలి కుల బాంధవుల అదృష్టం కొద్దీ మా దేవాలయంలో 12 జ్యోతిర్లింగాలు వచ్చి కూర్చున్నారు. మా పద్మశాలి కుల జన్మలందరూ ధన్యం కావాలి. ప్రతి కుల బాంధవులు వచ్చి దేవదర్శనం చేసుకోవాలి. ఊరు ప్రజలందరూ కూడా ఈ యొక్క అవకాశాన్ని ప్రతి ఒక్కరూ ఉపయోగించుకొని ఊరందరూ కూడా మంచి కావాలని, ఊరు ప్రజలు కూడా క్షేమంగా ఉండాలని, దేశ ప్రజలందరూ కూడా క్షేమంగా ఉండాలని యొక్క నిర్మాణంతో పద్మశాలి కుల బాంధవులు 12 జ్యోతిర్లింగాలు మన మార్కండేయ దేవాలయంలో వచ్చి ఉన్నారు. మరొకసారి ధన్యవాదాలు. ఆదరణ ప్రజలందరికీ ఈ యొక్క మనవి, ఈ యొక్క అవకాశం మన పద్మశాలి కుల బాంధవులు మార్కండేయ దేవాలయంలో 12 జ్యోతిర్లింగాలు ఉన్నందువల్ల ఆధునిక ప్రజలు ప్రతి ఒక్కరు ఆ యొక్క స్వామి ఆశీర్వాదం అందరికీ అందాలని, ఊరు ప్రజలందరూ క్షేమంగా ఉండాలని మనసారా కోరుకుంటూ ఈ పద్మశాలి కుల బాంధవుడైన ఉదారప లక్ష్మణ అధ్యక్షులు ఈ కార్యక్రమం ప్రతి సంవత్సరం జరుగుతున్నందువల్ల ప్రతి ఒక్కరు ధన్యవాదాలు. ఈ యొక్క న్యూస్ వారికి, ప్రజలందరికీ, మరి మీడియా వారందరికీ ఒక ధన్యవాదాలు. మా యొక్క బహిర్గతం చేసినందుకు, మా యొక్క విషయం, మా దేవాలయం యొక్క విషయము 12 జ్యోతిర్లింగాలు బహిర్గతం చేసినందుకు మీ యొక్క మీడియా వారికి మరొకసారి ధన్యవాదములు. అలాగే కుల బాంధవులందరికీ ధన్యవాదములు. జై మార్కండయ్య, జై మార్కండయ్య, జై మార్కండయ్య, జై జై పద్మశాలి. ఉత్కంఠ మహర్షి ఎంతో తపస్సు చేసి సంతానం లేని తరంలో ఉన్నప్పుడు ఆ శివుని కఠోర తపస్సును మెచ్చి ఆ శివుడి ఆజ్ఞ వల్ల మార్కండేయ స్వామి జన్మించినాడు. ఈ మార్కండేయుడు ఎంతో శక్తి గలవాడు, అలాగే పురాణ ఇతిహాసాలు వేదాలు చదివినటువంటి వాడు. ఆ మార్కండేయుడు ఈ యొక్క చిరంజీవిగా ఈ యొక్క పరమశివుడు ఆయన అనుగ్రహించి ఆయనను 16 ఏళ్లకే తన ఆయుష్ కుదించినప్పటికీ యమధర్మరాజును సైతం యమపాశాన్ని సైతం ఛేదించి ఆయన చిరంజీవి శివుని ఆజ్ఞతో ఇప్పటి వరకు కూడా ఆయన చిరంజీవి వర్ధిల్లాడు. జై మార్కండేయ, జై జై మార్కండేయ, జై పద్మశాలి. జై మార్కండేయ, జై జై మార్కండేయ. ఆధునిక పద్మశాలి సేవంగము ఏర్పడి నేటికి 180 సంవత్సరాలు పూర్తయింది. స్వామివారి జయంతి సందర్భంగా ఆధునిక పట్టణంలో చాలా కుల బాంధవులతో కలిసి ఘనంగా ఉత్సవాలు నిర్వహిస్తున్నాము. ఇక్కడ ఆబాల గోపాలము ఎంతో అత్యుత్సాహంతో ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. 108 సంవత్సరాల నుంచి ఎంతో మంది పెద్దలు కృషి చేసి దేవాలయాన్ని దినదిన అభివృద్ధిగా చేస్తూ సంఘాన్ని సంఘటితపరుస్తూ ముందుకు నడుపుతూ ఉన్నారు. ఒక్కొక్క పీరియడ్ లో ఒక్కొక్క రకంగా డెవలప్మెంట్ జరిగింది. ఈసారి 2019 ఏర్పడిన ఈ నూతన కార్యవర్గంలో ఉదారప లక్ష్మణ గారి ఆధ్వర్యంలో గుడి పునర్నిర్మాణం జరిగి తర్వాత దేవాలయంలో గర్భగుడి చుట్టూ 12 జ్యోతిర్లింగాల యొక్క రూపాలను ప్రతిష్ఠించి అందరికీ 12 జ్యోతిర్లింగాల దర్శనం కల్పించే భాగ్యం కల్పించినారు. ఈ విషయంలో ప్రతి ఒక్కరు సహకరించిన కుల బాంధవులు అందరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నాము. జై మార్కండేయ, జై జై మార్కండేయ, జై జై మార్కండేయ.
జిందాబాద్